పత్రికా విలేకరులపైన దాడి ఇది చాలా హేయమైన చర్య. భారత రాజ్యాంగంలో 4వ స్తంభంగా ఉన్నటువంటి పత్రికా మీడియాలని అవహేళనపరుస్తూ వారి యొక్క విలువలను, వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఈ 2 రాజకీయ పార్టీలు మీపై జరిగినటువంటి హత్యను తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. అలాగనే పత్రికా విలేకరుల యొక్క ప్రమాణాలు కూడా తెలియని వాళ్ళ యొక్క కావాల్సినటువంటి హక్కులను కూడా తెలియకుండా కనీసం ఎవరినైతే ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందో ఆ పత్రికా విలేకరులపైన దాడి అనేది చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పత్రికా విలేకరులు ఒక్కలే కాదు, లా అండ్ ఆర్డర్ ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా భయపడి పరిపాలన వాళ్ళ యొక్క విధి నిర్వహణలో చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు మనం మొన్న పాడేరులో జరిగినటువంటి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ మీద, జయరాజు గారి మీద, ఎస్ఐ గారి మీద జరిగిన దాడి, ఇది కూడా బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంటే ఒక పోలీసు వ్యవస్థకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. గత 75 సంవత్సరాలలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఓ బలహీనులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికి స్వతంత్రం వచ్చింది, ఆ స్వతంత్రం ద్వారా ఏ కులాలు అభివృద్ధి చెందినాయి, ఆ కులాల యొక్క పనితీరు ఎలా ఉంది, మిగతా 98% ఉన్నటువంటి కులాల యొక్క దీనస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ సరే నిరుద్యోగ సమస్య, ఎక్కడ చూసినా కానీ సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పైన దాడులు, ఎక్కడ చూసినా కానీ సరే బహుజనుల యొక్క భద్రత మరచి, వాళ్ళ యొక్క అభివృద్ధిని మరచి పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రజా పాలకులకు బహుజన్ సమాజ్ పార్టీ ఒక మైలురాయి అవుతుంది, ఒక నాంది పలుకుతుంది. బహుజనులంతా ఏకం కామని చెప్పేసి ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి.